సందర్భంలో ఇప్పుడు పులివెందుల నుంచి టీడీపీ అభ్యర్థి విజయం సాధించారు మారెడ్డి లతారెడ్డి. ముందుగా మారెడ్డి లతారెడ్డికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అత్యంత ప్రతిష్టాత్మకంగా రెండు పార్టీల మధ్య హోరాహోరీగా సాగిన ఈ జెడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి అద్భుతమైన విజయాన్ని సాధించారు. పులివెందులో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణి మారెడ్డి లతారెడ్డి విజయం సాధించారు. టీడీపీకి 6735 ఓట్లు ఇప్పటివరకు నమోదైనట్టుగా మనకు అందుతున్న రిజల్ట్ ప్రకారం తెలుస్తోంది. సో రిజల్ట్ అనౌన్స్ చేయబోతున్నారు మరి కాసేపట్లో. మనకందుతున్న సమాచారం ప్రకారం పులివెందుల జెడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి అద్భుతమైన ఘన విజయాన్ని సాధించారు. జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న పులివెందుల గడ్డ మీద నుంచి తెలుగుదేశం పార్టీ జెండాని ఎగరవేయబోతోంది. రాష్ట్రమంతా తెలుగుదేశం పార్టీ శ్రేణులు దీన్ని చాలా ఉత్సాహంగా ఒక సంబరం మాదిరిగా చేసుకునే అవకాశం కూడా మనకు అనిపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పులివెందుల జడ్పీటీసీ స్థానంలో కేవలం 683 ఓట్లు మాత్రమే ఫస్ట్ రౌండ్లో 683 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి. టీడీపీ అభ్యర్థికి 6750 ఓట్లు, 5000 ఓట్లకు పైగా మెజార్టీతో మేము గెలుస్తామని శ్రీనివాసులు రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. కొద్దిసేపటి క్రితం మనతో లైవ్లో మాట్లాడిన సందర్భంలో ఇప్పుడు ఆయన చెప్పిన దానికంటే కూడా ఎక్కువ ఓట్లు 6750 ఓట్ల మెజార్టీతో మారెడ్డి లతారెడ్డి పులివెందుల జడ్పీసీ స్థానం నుంచి విజయం సాధించారు. ఆవిడికి కంగ్రాట్స్ చెప్తూ ఉన్నాం. మరొకసారి బీటెక్ రవి అన్న ఫోన్ లిఫ్ట్ చేస్తారేమో ట్రై చేద్దాం. ఆయన కూడా రిజల్ట్ హడావుల్లో ఉన్నట్టుగా ఉన్నారు. ఇంకా ఆయన కొద్దిసేపటికి కౌంటింగ్ సెంటర్ దగ్గరికి చేరుకుంటారు కాబట్టి గణేష్ ఆయనతో మాట్లాడించే అవకాశం కూడా ఉంది. గణేష్, ఎలా రిజల్ట్ కూడా వచ్చేసింది ఫస్ట్ రౌండ్ మీరు చెప్పినట్టుగా ఒక రౌండ్లోనే పులివెందుల జడ్పీటీసీ స్థానం రిజల్ట్ అనేది వచ్చింది. టీడీపీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా? ఎస్, ఎందుకంటే ముందు నుంచి ఊహించినా సరే ఇంత రిజల్ట్ని, ఇంత మెజారిటీని ఊహించలేదు. కేవలం 600 ఓట్లకు మాత్రమే వైసీపీ క్యాండిడేట్ పరిమితం అయితే 6750కి పైగా, ఇంకా దాదాపు 8000కి పైచీలకు ఓట్లుంటే 6750కి పైగా ఇప్పుడు లెక్కింపులో వచ్చిందంటే ఆల్రెడీ రిజల్ట్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అంటే విన్నింగ్ అనేది కన్ఫర్మ్ అయింది. కానీ మెజారిటీయే ఇప్పుడు దాదాపుగా 6000కి పైగా మెజారిటీ వచ్చింది. అంటే ఓట్ల పోలింగ్ చూస్తుంటే 100లో వీళ్ళకి నమోదైతే 600 అయితే అక్కడ 6700 పైగా నమోదైనంటే ఎంత వన్ సైడెడ్, అంటే ముందు నుంచి కూడా వన్ సైడెడ్ అనేది టీడీపీ ఛానల్ చెప్తున్నాయి. ఆ రిజల్ట్ని కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు మనం ఒకసారి చూడొచ్చు, చాలా వరకు అంటే ఈ రిజల్ట్ను ముందుగానే ఊహించినట్టున్నారు. చాలా వరకు తెలుగుదేశానికి చెందిన కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా సరే ఇక్కడికి చేరుకున్నారు వాళ్ళు. ఎందుకంటే దాదాపు 3-4 అంచెల భద్రత ఏర్పాటు చేసినా, పోలీసులు ఇంత పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినా సరే ఇక్కడ వాళ్ళందరూ ఇదన్నీ చేయించుకొని ఇక్కడికి వచ్చారు. చాలామంది కార్యకర్తలు ఎందుకు ఇప్పుడు పోలీసులు ఇన్ని ఆంక్షలు ఉన్నాయి, ఎక్కడ అడుగడిగిన చెప్తున్నారు. మీరు ఇంత ఈ రిజల్ట్ కోసం, ఒక జడ్పీ ఎన్నికల కోసం ఎక్కడి నుంచి వచ్చారు మీరు? రాజంపేట నుంచి వచ్చాం సార్. ఓకే. ప్రతి ఒక్కరు కూడా ఆలోచన ఏంటంటే మా నాయుడు చంద్రబాబు నాయుడు చేసిన పథకాలు కావచ్చు, కూటమి చేసిన ప్రతి ఒక్క పథకం ప్రజల్లోకి చేరినాయి. ప్రత్యేకంగానే ఏంటంటే పులివెందుల ఎన్నికలకు సంబంధించి ఎందుకు ఇంత మీరందరూ ఇంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు? అక్కడ 30 సంవత్సరాల నుంచి ఓట్లు వాళ్ళు వేయించుకోలేదు సార్. ప్రతి ఒక్కరు కూడా 30 ఏళ్ళ నుంచి వాళ్ళు స్వచ్ఛంగా ఓటు ఇలా ఇప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది. ప్రతి ఒక్కరు వాళ్ళ ఓటును వినియోగించుకున్నారు. మంచి ప్రభుత్వానికి మేము ఓటు వేసినాము అని వాళ్ళ గుండెల మీద చెయ్యేసుకొని చెప్పగలిగినారు. ఆ ఉత్సాహం చూడడానికే మా కార్యకర్తలంగా మేము ఇక్కడికి వచ్చి చూడడానికి వచ్చిన వాళ్ళం. ఇక్కడ పెద్ద మీరేం చెప్తారు? అందరికీ నమస్కారము. నేను తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ సభ్యుడిని, పులివెందుల నియోజకవర్గం ఏంపల్లె మండలం నందిపల్లి. ఈరోజు నాకు ఎంతో ఆనందంగా ఉంది. నిజమైన స్వాతంత్రం వచ్చింది ఈరోజు పులివెందులకు. ఆ స్వాతంత్రం వచ్చిందని అవధులు పట్టలేక సంతోషాన్ని ఇక్కడి నుంచే పంచుకోవాలని చెప్పేసి ఎన్ని ఆంక్షలు విధించినా వచ్చాను ఇక్కడికి. ఇది మనం చూస్తున్నాం. ఇక్కడ చాలామంది ఆ కార్యకర్తలు ఒక రిజల్ట్ అలా చూడట్లేదు. దాదాపు 30 ఏళ్ల పాటుగా మేము ఓటు హక్కు వినియోగించుకోలేకుండా ఉన్నాం. ఆ రిజల్ట్ అనేది ఈరోజు వచ్చింది అనుకుంటున్నాం. మరోవైపు ఇప్పుడు స్వాతంత్రం వచ్చిందనే మాటలైతే వీళ్ళు చెప్తున్నారు. అసలు అంటే వీళ్ళు చాలా వరకు అటు పులివెందులు కావచ్చు, పులివెందుల పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి చాలా వరకు పోలీసులు చాలా ఆంక్షలు పెట్టారు. మీడియా రావడానికే చాలా ఆంక్షలు ఉంటే ఇక్కడ దాదాపుగా మనం చూస్తున్నాం. ఇక్కడ చాలామంది కార్యకర్తలు ఇక్కడ చేరుకున్నారు.
మిగతా అంటే టోటల్గా మనం చూస్తుంటే చాలామంది పెద్ద ఎత్తునే అంటే ఆల్రెడీ రిజల్ట్ వాళ్ళు ఇంత పెద్ద ఎత్తున ఊహించారో తెలియదు, కానీ రిజల్ట్ అనేది కన్ఫామ్ కాబట్టి ఇక్కడికి వచ్చి చేరుకునే